అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది. వరలక్ష్మి వ్రతం. మన పురాణాలలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతంను చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతంనకు ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుందిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవతను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యములను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది, శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కళ అని గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు కూడా ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకొనవలసిందిగా వారు కూడా తెలియజేశారు. చారుమతి, ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిశ్చయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు అనగా రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా అనే శ్లోకాలతో వరలక్ష్మీదేవిని
షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరణంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమను శబ్దముతో కాళ్లకు గజ్జెల ఆభరణములు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణ చేయుగానే అందరూ సర్వభరణాలు ధరించి స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణుణ్ణి పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యభోజ్యములను బంధువర్గములందరికీ ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనములను ఎక్కి గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు, ఓహో, చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినది. చారుమతిని సంతోషంతో పొగుడుతూ ఎవరి ఇళ్లకు వాళ్ళు సాగిపోయారు. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశారు. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఈ కథ ద్వారా వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, అలాగే వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేయాలి, శ్రావణంలోనే ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకొని ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.